రాజకీయం అన్ని రంగాల్లోకి చొచ్చుకుపోయింది. నిజానికంటే కూడా అబద్ధాన్ని ప్రచారం చేసేటటువంటి దిశలో మీడియా ఉండటంతో వార్తలు చచ్చిపోయి అబద్ధాలు అసువుగా ప్రచారం అవుతున్నాయి. లేదంటే రెచ్చగొట్టుడు, మనకు కావాల్సిన వాళ్ళు అయితే ఏ తప్పు చేసినా కవర్ చేయొచ్చు, ఎదుటి వాళ్ళదైతే కనుక ఏ మంచి చేసినా కూడా తప్పుగా చిత్రీకరించవచ్చు. నా దృష్టిలో క్రీడా సంఘాలు క్రీడాకారుల చేతుల్లోనే ఉండాలి, కానీ పాలక వర్గంలో రాజకీయ నాయకులు ఉండటం అవసరం. ఎందుకంటే నిధుల కలెక్షన్ లాంటివి చేసి పెట్టగలిగేది వాళ్ళే. క్రీడాకారుడు మన దగ్గరకు వచ్చి అడుగుతుంటే మనం డబ్బులు ఇవ్వట్లా. అదే ఓ రాజకీయ నాయకుడు అసోసియేషన్ ప్రెసిడెంట్గానో సెక్రటరీగానో ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళి 10 మంది దగ్గర విరాళాలు తీసుకొస్తారు. అది ఎక్సెప్ట్ క్రికెట్ మిగతా వాటన్నిటికీ ఉండాలంట నేను. ఎందుకంటే మిగతావన్నీ కూడా చిన్న, అంటే మన దేశంలో పెద్దగా అడ్వర్టైజ్మెంట్లు రానటువంటి వర్గం, సపోర్టింగ్ రానటువంటి వర్గం. కాబట్టి వాటిట్లో రాజకీయ నాయకులు ఉండటం వల్ల వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుని ఆ వర్గాల్ని డెవలప్ చేస్తారు. ఒక ఆర్చరీనో, షూటింగు, ఇట్లాంటి వాటన్నిటి. బట్ క్రికెట్కి అయితే ఏ రాజకీయ నాయకుడు అక్కర్లేదు, ఏ జనం విరాళాలు అక్కర్లేదు, ఆటోమేటిక్గా బీసీసీఐ నుండినే వస్తాయి. అట్లాంటప్పుడు దాంట్లో రాజకీయ జోక్యం ఎందుకు? గతంలో ఏదైతే మన గోకరాజు, గంగరాజు వీళ్ళందరూ అసోసియేషన్లో ఉండేవాళ్ళు, ఏపీ క్రికెట్ అసోసియేషన్లో. వాళ్ళు రాజకీయాలు చేశారా అంటే చేయలేదు. కానీ అసోసియేషన్ నడిపేటటువంటి సందర్భంలో క్రీడాకారులను తగ్గించి వాళ్ళనే పెట్టుకున్నారన్నటువంటి విమర్శ వచ్చింది. అయితే ఎక్కువ రాజకీయాలు చేయలేదు. ఆ వర్గాన్ని పక్కనకి తీసేసి వైసీపీ వర్గం వచ్చింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక విజయసాయిరెడ్డి అల్లుడు శరత్చంద్రారెడ్డి వీళ్ళు తీసుకున్నారు. అప్పుడు ఏం రాశాం మనము? రాజకీయ జోక్యం, గుంజుకున్నారు, లాక్కున్నారు, వేధించారు అని రాశాం. ఇప్పుడు కేసినేని చిన్ని చేతికి వస్తుంది. నిన్న వాళ్ళతో రాజీనామాలు చేపిస్తే విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యుల నుంచి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి విముక్తి. మరి ఇదివరకు 2019 అప్పుడు ఎవరి నుండి విముక్తి అని రాయాలప్పుడు? అప్పుడేమో గుంజుకున్నారు, ఇప్పుడేమో విముక్తి. అదే సందర్భంలో పోనీ ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తుంది? కేసినేని చిన్ని చేతికి వెళ్తుంది, లేదు తెలుగుదేశం వాళ్ళ చేతికి వెళ్తుంది. అంటే తెలుగుదేశం వాళ్ళ చేతికి వెళ్తేనేమో వేరే వాళ్ళ నుండి విముక్తే, అదే కనుక వైసీపీ వాళ్ళ చేతికి వెళ్తేనేమో బలవంతంగా గుంజుకున్నట్టు. పత్రికలు ఇప్పుడు సాక్షి ఏం రాస్తుంది? గుంజుకున్నారని రాస్తుంది. అదే సందర్భంలో గతంలో సాక్షి ఏం రాసింది? తెలుగుదేశం, బీజేపీ తెలుగుదేశం వాళ్ళ చెర నుండి విముక్తి చేశారన్నారు. వాస్తవంగా క్రీడా సంఘాల్లో క్రికెట్ అనే ఒక్కదాని జోలికి వీళ్ళందరూ దూరంగా ఉంటే బాగుంటుంది. క్రికెట్లో ఏంటంటే అంటే క్రికెట్ ఆట ద్వారా వీళ్ళు బాగుపడతారు, మిగతా వాటిలో నాయకుల ద్వారా ఆట బాగుపడతాయి. అదే తేడా.